అందరూ తలలు వంచండి. ప్రార్థన. మమ్మలను అతిమిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకముందున్న మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన దివ్యమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. గడిచిన దినమంతే ప్రభా, వారమంతా నీ సజీవమైన రెక్కల చాటున మమ్మలను కాచి కాపాడి భద్రపరిచి ఈ దినము మమ్మలను ప్రవేశపెట్టినందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మాకంటే బలవంతులు, ధనవంతులు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు వాళ్ళ కాలాన్ని ముగించుకొని కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ ఏ అర్హత లేని మమ్మలను మీ అపారమైన ప్రేమను బట్టి, మీ ఉచితమైన కృపను బట్టి సజీవుల లెక్కలో ఉంచిన పరమ తండ్రి, మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి 2 సంవత్సరాల క్రితం నుండి ప్రభా ఎన్నో విలువైన సంగతులు మీరు మాకు నేర్పిస్తున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు తండ్రి. ఈ దినము కూడా ప్రభా నీ విలువైన మాటలు వినడానికి మేము సిద్ధపడుతుండగా నన్ను మీరు మరుగుపరిచి నా మాటగా కాకుండా మీ పిల్లలతో నేరుగా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. బలపరిచేవాడువు నీవే, ధైర్యపరిచేవాడువు నీవే. మా ఆత్మను ధైర్యాన్ని ఇచ్చింది నీ మాటలు ప్రభా తండ్రి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మంచి మనసు మీ పరిశుద్ధాత్మ స్వాధీనములోను ప్రభా మమ్మలను ఉంచి నీ విలువైన మాటలు ప్రభా మాకందరికీ అర్థమయ్యే విధంగా మీరు మాట్లాడించి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను కన్న తండ్రి. ఆమేన్. వాయిస్ బాగుంది కదా, కొంచెం బేస్గా ఉన్నట్టుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి మార్చి నెలలో ప్రతి సంవత్సరము ఈ మార్చి నెల ఈరోజు అంతా డేట్ అంతా ఈరోజు 9. అంటే ప్రతి సంవత్సరము మార్చి నెలలో 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ చాలా ఎగ్జామ్స్లు జరుగుతుంటాయి. అలాగే 8th, 9th, 10th కూడా ఏప్రిల్ లోపల కూడా ఎగ్జామ్ జరుగుతుంటాయి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఈరోజు నేను తీసుకుంటున్న ఒక అద్భుతమైన అంశము అండి మనకి ఉపయోగకరంగా ఉంటుంది, మన పిల్లలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ఎంతోమంది యవనస్తులు. స్త్రీలు రాస్తున్నారు, పురుషులు రాస్తున్నారు. ఎందుకంటే చదువు వారి జీవితాన్ని మీద ఆధారపడుతుంది, వారి జీవితానికి ఆధారపడుతుంది చదువు. అలాంటి చదువు అండి చదవడానికి ఎంతోమంది కష్టపడుతున్నారు, ఎంతోమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు. వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నాతో పాటు అనేక మంది సేవకులు కూడా కాకినాడ పట్టణంలో ఈ మూలపేట ఫెలోషిప్లో కూడా అనేక మంది కూడా యవనస్తుల కొరకు ఎగ్జామ్స్ రాస్తున్న వారి కొరకు అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే వారి జీవితం చదువు మీద ఆధారపడింది కనుక. ఎందుకంటే సంవత్సరం అంతా చదివారు, ఫలితాలు వస్తాయి, ఎగ్జామ్స్ రాస్తేనే వారి యొక్క నెక్స్ట్ ఇయర్లోకి వెళ్తారో లేకపోతే ఇంకొక డిగ్రీలోనికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మంచిది. మరి అలాంటి వారి కొరకు మనము కొన్ని బలమైన సంగతులు, ఈరోజు ధైర్యపరిచే సంగతులు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంతకుముందు ఒక అద్భుతమైన మాట మనం చూద్దాం. యోబు గారు రాసిన గ్రంథము 35వ అధ్యాయము 11వ వచనము. మీ చేతుల్లో ఉన్న బైబిల్ గ్రంథాన్ని తెరిచి, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి, లేదా దగ్గర బైబిల్ యోబు గ్రంథము 35వ అధ్యాయము 11వ వచనం. ఒక అద్భుతమైన మాట మనకి కనిపిస్తుంది. ఈ మాట మనందరికీ ధైర్యాన్ని ఇస్తుంది. ఈ మాట మనకందరికీ ఆలోచనను కలిగిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. నేను చదువుతున్న జాగ్రత్త వినండి. భూజంతువుల కంటే మనకి ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకి ఎక్కువ జ్ఞానము కలుగచేయచ్చు. ఏంటి అండర్లైన్ చేద్దాం. భూజంతువులన్నిటికంటే మానవుడిగా మనకి దేవుడు బుద్ధిని దయచేస్తున్నాడు. అంటే ఏ భూజంతువుకి బుద్ధి లేదంటే ఇదిగో మానవునికి ఎక్కువ బుద్ధి ఉంది. ఆయన మానవుని తొలి దినాల్లో సృష్టించిన ఆ సృష్టికర్త అయిన దేవాది దేవుడు ప్రతి మానవునికి బుద్ధిని నేర్పిస్తున్నాడు, బుద్ధిని కలిగిస్తున్నాడు. అదే మాదిరిగా కిందలేని మనం చూడగలిగితే ఆకాశ పక్షుల కంటే అమ్మా నా వైపు చూడాలి, ఆకాశ పక్షుల కంటే మనకి ఎక్కువ జ్ఞానము కలుగు చేస్తున్నాడు.
ఆకాశంలో ఉన్న పక్షులను చూడండి, ఎన్నో కోట్లాని కోట్ల పక్షులు మనకి కనిపిస్తున్నాయి. వాటి అన్నిటికంటే మనకి జ్ఞానం ఎక్కువనిచ్చాడు. చూడండి, ఆకాశ పక్షులకి స్కూళ్ళు ఉండవు, ఆకాశ పక్షులకి పాఠశాలలు ఉండవు, భూజంతువులకి పాఠశాలలు ఉండవు, కాలేజీలు ఉండవు, యూనివర్సిటీలు ఉండవు, స్కూళ్ళు ఉండవు, ట్యూషన్లు ఉండవు, ఏమీ ఉండవు. మనకి దేవుడు బుద్ధిని నేర్పిస్తున్నాడు, దేవుడు మనకి జ్ఞానమును నేర్పిస్తున్నాడు. ఎందుకంటే నిజంగా అండి ఈరోజు ఆయనను గణపరుస్తామని, ఆయన మహిమపరుస్తామని మనకు దేవుడు బుద్ధినిస్తున్నాడు, దేవుడు మనకు జ్ఞానమునిస్తున్నాడు. అలాగే ఈ లోక సంబంధమైన జ్ఞానం కూడా మనిషికి అవసరం. దానికే చదువు. ఈ లోక జ్ఞానము మనిషికి అవసరం కనుక, ఈ లోకంలో బ్రతకాలంటే చదువు ఎంతైనా అవసరము మనిషికి అండి. మనం దేశం బాగుండాలని, మన దేశం నాగరికత బాగుండాలని ఎంతోమంది త్యాగం చేశారు. ఎంతోమంది చదువు నేర్పించడానికి వారి ప్రాణాలను కోల్పోయారు, వారి ఆస్తులను అమ్ముకున్నారు. దేశం కాని దేశానికి వచ్చి మనం దేశం బాగుండాలని ఎన్నో మనకి విద్యా సంస్థలను కట్టారు, మనకి కాలేజీలను కట్టారు, స్కూల్స్ని కట్టారు. అందరిని చదువుకోవాలి, అందరి నాగరికతలో నుంచి బయటకు రావాలి, అజ్ఞానంలో నుండి ఈ జ్ఞానంలోనికి రావాలని ఎంతోమంది మహనీయులు ఎంతో త్యాగాలు చేశారు. ఈరోజు మనకు అందరికీ చదువు మనకి అందుబాటులోకి వచ్చింది. ఈ చదువు నేర్పించడానికి అమ్మా వదిలే ఈ చదువు నేర్పించడానికి అనేక మంది తల్లిదండ్రులు ఎంతో లక్షలు ఖర్చు పెడుతున్నారు, ఎన్నో లక్షలు ఖర్చు పెడుతున్నారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలి, పిల్లల ప్రయోజకులు అవ్వాలి, పిల్లలు వారి కాళ్ళ మీద వారు నిలబడాలని తల్లిదండ్రులు ఎన్నో కూలి పనులు చేసుకొని రాత్రనక, ఎండనక, వాననక, చలనక ప్రతిరోజు కష్టపడి వారి అవసరతలు ఉన్నా, వారి బట్టలు లేకపోయినా, వారి సరైన తిండి లేకపోయినా, సరైన ఉండడానికి ఇల్లు లేకపోయినా, నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, నా పిల్లలు ప్రయోజకులు అవ్వాలి, నా పిల్లలు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలి, వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడాలి రేపన్న రోజని ఈరోజు ఎంతోమంది కష్టపడి కాలేజీల్లోనూ స్కూళ్ళల్లోనూ లక్షలు ఖర్చు పెడుతున్నారు, వేల ఖర్చు పెడుతున్నారు. ఉదయాన్నే లేస్తున్నారు, బిడ్డలకు క్యారేజీలు తల్లిలు తయారు చేస్తున్నారు, క్యారేజీ పెడుతున్నారు, వారికి చక్కగా జడలు వేస్తున్నారు, చక్కగా స్నానం చేయిస్తున్నారు, చక్కగా రెడీ చేస్తున్నారు. వారి ఆరోగ్యం బాగున్నా బాగలేకపోయినా నా పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, శ్యామ కొడతాను, నా పిల్లలు బాగుండాలి, నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, నాకు ఆరోగ్యము బాగులేకపోయినా పర్లేదు, నా పిల్లలకు నేను జడలేస్తాను, నా పిల్లలకు స్నానం చేస్తాను, నా పిల్లలకి క్యారేజ్ వండుతాను, నా పిల్లలకి స్కూల్ వరకు, ఆటో వరకు, బస్సు వరకు నేను డ్రాప్ చేస్తాను అని ఈరోజు ఎంతోమంది తల్లిదండ్రులు కష్టపడుతున్నారు. ఎంతోమంది తల్లిదండ్రులు కష్టపడుతున్నారు. ఎందుకో తెలుసా? ఇదిగో నా బిడ్డ నాకులా కూలి పనికి వెళ్ళకూడదు, ఇదిగో నా బిడ్డ నాకులాగా పనికి వెళ్ళకూడదు, ఇదిగో నా బిడ్డ నాకులా చెరువులకి వెళ్ళకూడదు, ఇదిగో నాకులా నా బిడ్డ రైలు కంపెనీల దగ్గరికి వెళ్ళకూడదు, ఇదిగో నా బిడ్డ నాకులా సముద్రం మీద వేటకి వెళ్ళకూడదు, నా బిడ్డ ఉన్నతమైన అఫీషియల్గా నీట్గా ఒక మంచి జాబ్ సంపాదించాలని తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటారు. అందుకే మనలను చదివించడానికి, ఈరోజు యవ్వనస్తులను చదివించడానికి, ఎగ్జామ్స్ రాయడానికి, స్కూల్కి పంపించడానికి, అవసరమైతే గద్దించడానికి కారణం ఏంటో తెలుసా? రేపన్న రోజు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావని నీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారు. ఆ డోర్ క్లోజ్ చేస్తే లైటింగ్ పడదు కెమెరాకి, అర్థమవుతున్నాయి కదా ఏంటి? ఈరోజు అంత కష్టపడి పిల్లలను స్కూల్కి వెళ్ళండి రా, కాలేజీకి వెళ్ళండి అమ్మా అంటే ఈరోజు వెళ్తున్నారా? అంతవరకు వద్దమ్మా, యాక్టివ్గా ఉండండి. దేవుని మందిరంలో ఉన్నాం కనుక కొద్ది దూరం కూర్చొని ఇంత ఆత్మపూర్ణంగా ఆత్మతో దేవుడు మాట్లాడుతున్న మాటలు రేపన్న రోజు మనకు ఉపయోగకరంగా ఉంటాయి. ఈ మాటలు మన హృదయంలో భద్రపరుచుకుంటే మనమే బాగుంటాం, మన జీవితాలే కట్టబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను డిస్టర్బ్ చేయకండి, నా మైండ్ని డైవర్ట్ చేయకండి, చాలా జాగ్రత్తగా వినండి. దేవుడి సన్నిధానంలో ఉన్నాము, దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, నన్ను పరిశీలన చేస్తున్నాడనే భయము భక్తి ఎవరికైతే ఉంటుందో వారే ప్రయోజకులు అవుతారు, వారే దేవుని దీవెనలు పొందుకుంటారు, వారే దేవుని చేత ఆశీర్వదింపబడతారు.
దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. అర్థమవుతున్నాయి కదా. ఈరోజు స్కూల్కి వెళ్ళండి, కాలేజీలకి వెళ్ళండి, మీకు ఏం కావాలరా? మీకు బండి కావాలా? మీకు మొబైల్ కావాలా? మీకు పాకెట్ మనీ కావాలా? మీకు మంచి కర్రీస్ కావాలా? మీకు ఏది కావాలి చెప్పండి, అవన్నీ నేను చేసి పెడతాం. నువ్వు ప్రయోజకుడు అవ్వాలి, నువ్వు బాగుపడాలి, నా కుటుంబానికి పేరు తీసుకురావాలి, నా గ్రామానికి పేరు తీసుకురావాలి, నువ్వు బాగుంటే నేను సంతోషపడతాను అంటే ఈరోజు వెళ్తారా పిల్లలు? 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి స్కూల్లో చదువుకోండి, కాలేజీలు చదువుకోండి అంటే మాకు అవసరం లేదంటారు. కానీ ఒకానొక రోజు అర్థమవుతుంది చదువు విలువేంటో. నా తల్లిదండ్రులు ఎందుకు నన్ను ఇంతగా కష్టపెడుతున్నారో, ఎందుకు ఇంత ఫోర్స్ చేస్తున్నారు, ఎందుకు ఇన్నిసార్లు నేను తిడుతున్నారు, గద్దిస్తున్నారు, స్కూల్కి మానేస్తే కొడుతున్నారు అని మీకు అర్థం కాదు. ఇప్పుడు ఒకానొక రోజు అర్థమవుతుంది. నాకు అర్థమవుతుంది. నా తండ్రి నన్ను చదివించలేదు కనుక ఈరోజు నేను పెయింటింగ్ పని చేస్తున్నాను. నా తండ్రి నన్ను చదివించలేదు కనుక, నేను చదువుకోలేదు కనుక ఈరోజు నేను సముద్రం మీదకి వేటకి వెళ్తున్నాను, కూలి పనికి వెళ్తున్నాను. లేకపోతే ఒక ఉన్నతమైన చదువులు చదువుకుంటే ఈరోజు ఈ పరిచర్య ఎలా ఉంటుందా? పరిచర్య ఉంటుందా? మంచి జాబ్ వచ్చిందనుకోండి, నెలకు ఒక 50,000, 30,000, 40,000 సంపాదించుకున్నాం అనుకోండి, చక్కగా ఎంత డెవలప్మెంట్, ఇన్ని సామాగ్రి మనం కొనుక్కుంటాం. ప్రారంభంలో ఉన్నాం కనుక, సంఘం లేదు కనుక, విశ్వాసులు లేరు కనుక వచ్చిన ఆదాయంతో మనం ఎంత డెవలప్మెంట్ చేస్తాం. ఎండలో మరిగిపోవాలి, కూలి పనులకి వెళ్తే అవమానిస్తారు, హేళన చేస్తారు, ఎటకారం చేస్తారు. అంటే అలాగని కూలి పనికి వెళ్తున్నారు మనం తక్కువ చేయకూడదు. కానీ మనకు అవకాశం ఉంది, మనము ఉన్నతమైన చదువులు చదవడానికి అవకాశం మన తల్లిదండ్రులకు లేదు, మన తల్లులకి లేదు, అలాగ వారికి నేర్పించలేదు. మనకు నేర్పించడానికి వారు ఎంతో కష్టపడుతున్నారు కనుక మనం స్కూల్లో అటెండెన్స్ బాగుండాలి, చక్కగా ఉండాలి. ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలంటే అటెండెన్స్ కూడా బాగుండాలి. చక్కగా పాఠాలు నేర్చుకోవాలి, ఇంటికి వచ్చి ధ్యానం చేయాలి, నేర్చుకోవాలి. అప్పుడు దేవుడికి ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈరోజు ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నాను, నాకు జ్ఞాపశక్తినివ్వండి. ఈ సంవత్సరం అంతా నేను చదివాను, మానకుండా చదివాను, నాకు జ్ఞాపశక్తిని గుర్తుండేలాగా నాకు సహాయం దయచేయండి అని పెన్ను అలా పేపర్ని పెట్టుకుంటే ఖచ్చితంగా దేవుడు నమ్మకత్వం చూసి నీ ప్రార్థన విని ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఒక అద్భుతమైన ఒక అమ్మాయి, 2 అమ్మాయిలు మీకు పరిచయం చేస్తున్నాను ఈరోజు అందరికీ సవాల్ చేస్తున్నారు. ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్న వారు అందరికీ సవాల్ చేస్తున్నారు. ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పేరు బోయా నవీన. ఏం పేరు అమ్మాయి పేరు? బోయా నవీన. ఈ అమ్మాయి ఏంటి, ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆమె. ఈమె తండ్రి వ్యవసాయ పని చేసే కూలి పని చేస్తున్నాడు. వ్యవసాయం కూలి పని చేస్తున్నాడు. ఆయన ఒక 500కో 600కో 700కో కూలి పనికి వెళ్తున్నాడు. ఆ తల్లి ఆ యవ్వనస్తురాలు తండ్రి, ఆ యవ్వనస్తురాలికి తల్లి ఉంది. ఆ తల్లి కిడ్నీల ప్రాబ్లంతో ఉంది, మంచాన పడి ఉంది, ఏ పని చేయలేదు, ఎన్నో డబ్బులు అవసరము. తండ్రి అయితే కష్టపడుతున్నాడు. తండ్రి వచ్చిన ఆదాయము సరిపోవట్లేదు అని ఆలోచించి ఏమనుకుంటుందో తెలుసా? ఇదిగో నేను స్కూల్కి మానేస్తాను, నా తండ్రి కష్టం నేను చూడలేకపోతున్నాను, నా తండ్రికి చేయూతనివ్వాలి, నా తండ్రికి సహకారురాలుగా నేను ఉండాలి, నా తండ్రి ఆదాయము మా కుటుంబం గడవట్లేదు కనుక నా కుటుంబానికి నా తండ్రికి తోడుని అనుగ్రహిస్తే నా కుటుంబం సంతోషంగా ఉంటుంది, నా తల్లికి మందులు వేసుకుంటామని ఆ అమ్మాయి స్కూల్ మానేసి కూలి పనికి వెళ్తున్న ఆ అమ్మాయిని టీచర్సు, ఆ స్కూల్ యాజమాన్యం అంతా గ్రహించి, అమ్మ నువ్వు బాగా చదువుకుంటావు, నువ్వు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్తావు, నువ్వు మంచి టాలెంట్ ఉంది, నువ్వు బాగా చదవగలవు అని ప్రోత్సహించి, అమ్మ నువ్వు స్కూల్కి మానకు, ఒకవేళ నువ్వు కూలి పనికి వెళ్ళినా కనీసం 3 రోజులైనా స్కూల్కి రా. ఎన్ని రోజులంట? 3 రోజులు స్కూల్కి, 3 రోజులు కూలి పనికి, 3 రోజులు స్కూల్కి, 3 రోజులు కూలి పనికి వెళ్ళి 10th ఎగ్జామ్స్ ఎలా రాసిందో తెలుసా? ఎన్ని మార్కులు సంపాదించిందో తెలుసా? మండలంలో ప్రభుత్వం స్కూల్లో ఎన్ని పాఠశాలలు అయితే ఉన్నాయో అన్ని పాఠశాలలో ఒక మంచి ర్యాంకు సంపాదించుకుంది ఆ అమ్మాయి. 509 మార్కులు వచ్చినాయి. ఎన్నికి? 600 మార్కులకి 509 మార్కులు సంపాదించుకుంది. ఇప్పుడు యూకత్పల్లి మండలం ఉందా? ఈ యూకత్పల్లి మండలంలో ఎన్ని ప్రభుత్వ స్కూళ్ళు పాఠశాలలు ఉన్నాయి, ఎన్ని గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి? అవన్నీ స్కూళ్ళ కంటే ఎక్కువ మార్కులు సంపాదించుకుంది బోయా నవీన. క్లాప్స్ కొట్టండి ఒకసారి. అది ఎప్పుడో పేపర్లో పడింది, నా కంట పడింది. ఖచ్చితంగా యవ్వనస్తులకి ఈ మాటలు అవసరం కనుక ఆ అమ్మాయిని పరిచయం చేయాలి. అయ్యో 3 రోజులు స్కూల్కి వెళ్ళి 3 రోజులు
కూలి పనికి వెళ్ళి 509 మార్కులు సంపాదించుకుందండి. అంత గ్రేట్ అండి. అంత గ్రేట్. కూలి పనికి వెళ్తే ఎండలంతా మరిగిపోవాలి. ధ్యాస అంతా చదువు మీద ఉంటుందా? అయ్యో రేపు స్కూల్‌కెళ్ళాలి. మరలా ఎల్లుండి నేను పనికెళ్ళాలి. మళ్ళీ రేపు స్కూల్‌కెళ్ళాలి. ఎల్లుండి నేను పనికెళ్ళాలి అని ధ్యాస ఉంటుంది. చదువు ఉబ్బుతదా? ఉబ్బదు. చదువు ఎక్కదు. కానీ అమ్మాయి సాధించాలనే పట్టుదల ఉంది గనక ఆ రోజు మార్కులు సంపాదించుకుంది. ఇంకొక తల్లిని మీకు పరిచయం చేస్తున్నాను. ఏరు ఏలూరు జిల్లాకి చెందిన ఏలూరు జిల్లాకి చెందిన ఆ అమ్మాయి పేరు ఆకుల వెంకట నాగసాయి మానస్వి. వాళ్ళ ఇంటి పేరు ఆకుల వెంకట నాగసాయి మానస్వి. ముద్దుగా మానస్వి అనొచ్చు కూడా. స్కూల్ అలా పిలుస్తారేమో. ఆ అమ్మాయి పేరు అంటే కొంతమంది ముహూర్తనాల ప్రకారంగా అక్షరాలు ఎంత పెద్దగా చేస్తారు. మనకు క్రిస్టియన్‌కి షార్ట్ కట్‌లో పెట్టుకోరు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఈ అమ్మాయి అండి రాష్ట్రంలోనే రాష్ట్రం అంటే ఏంటో తెలుసా? మన ఆంధ్రప్రదేశ్ ఎంత రాష్ట్రం ఉంది. ఈ రాష్ట్రంలోనే టాప్ ర్యాంకర్‌గా నిలిచింది. ఈ అమ్మాయికి ఎన్ని మార్కులు తెలుసా? ఒకే ఒక్క మార్కు పోయింది. 599 మార్కులు సంపాదించుకుంది. ఏలూరు జిల్లాకి చెందిన ఈమె ఆకుల వెంకట నాగసాయి మానస్వి అనే అమ్మాయి హిందీలో ఒక్క మార్కే పోయింది. ఒక్క మార్కే. ఎంత గ్రేట్! ఎంత సన్మానించుంటారు, ఎంత పేరొచ్చుంటది, ఎంత తల్లిదండ్రులు మురిసిపోంటారు. అమ్మా నేను కష్టపడి చదివించాను తల్లి, గర్వంగా ఉందరా, నీకు సన్మానాలు చేస్తున్నారు, నేను పొగుడుతున్నారు, నీ పేరు పేపర్‌లోకి నిలిచిపోయింది తల్లి, నీ కోసము ప్రతి స్కూలు మాట్లాడుకుంటున్నారమ్మా అంటే ఆ తల్లిదండ్రులు ఎంత ఆనందిస్తారు చూడండి. అలాంటి ఆనందాన్ని మీరు ఇవ్వగలరా? ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్న ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న యవ్వనస్తులు కానీ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలు కానీ అలాంటి ఆనందాన్ని మీ తల్లిదండ్రులకి మీరు ఇవ్వగలరా? ఇవ్వలేం. సరిగ్గా వెళ్తామా? సరిగ్గా చదువుకోమంటే చదువుకుంటామా? స్కూల్‌కి వెళ్ళండిరా అంటే వెళ్తారా? కాలేజీలకి వెళ్ళండి అంటే ఈరోజు కాకినాడ బీచ్‌లు ఎన్ని బ్యాగులతో అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారో తెలుసా? ఎంతమంది కనిపిస్తారో తెలుసా? మీకు సాటర్డే కానివ్వండి, మండే మొత్తం ట్యూస్డే అన్ని వారాలు స్కూల్‌లు తీస్తున్నాం. ఆ స్టడీస్‌లో వారందరూ స్కూల్‌లు, కాలేజీలు ఎగ్గొట్టేసి బాయ్ ఫ్రెండ్ తోటి, గర్ల్ ఫ్రెండ్ తోటి బీచ్‌లంట, పార్కులంట తిరిగి వారు ఎంతోమందికి మనకు కనిపిస్తున్నారు కదా! ఎందుకంటే ఇదే మార్గాన్ని మన బీచ్ రోడ్‌లోను ఉప్పాడ నుంచి మూలపేటకు వస్తున్నాం గనక ఎంతమంది కనిపిస్తున్నారు తెలుసా? ఎంతోమంది యూనిఫార్మ్‌లతో వచ్చేస్తున్నారు. తల్లి ఏమనుకుంటది? కాలేజీకెళ్ళింది నా కూతురు, కాలేజీకెళ్ళాడు నా కొడుకు అనుకుంటారు. ఈళ్ళేసే యాసాలు అంత ఇంత కాదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మంచి మార్కులు సంపాదించుకొని వారు పొగిడాం. ఒకవేళ బై మిస్టేక్ నాకు చదువు అబ్బకో, లేకపోతే నా చదువు నేను ఎక్కువ చదవలేకో, లేకపోతే స్కూల్‌కి, కాలేజీలకి నేను సరిగ్గా వెళ్ళకో, లేకపోతే కొన్ని పరిస్థితుల వల్లో నేను ఒకవేళ ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయిపోతే వచ్చే నష్టం ఏంటి? చాలామంది డిఫరెన్స్‌లోనికి వెళ్ళిపోతున్నారు. చాలామంది సూసైడ్ చేసేసుకుంటున్నారు. అయ్యో! నా 10th క్లాస్ మార్కులు పోయినాయి. నా ఇంటర్మీడియేట్ మార్కులు పోయినాయి. సబ్జెక్టులు పోయినాయి. అంటే మరలా తిరిగి రాయొచ్చు కదా! అవకాశం ఉంటుందా? ఉంటుంది కదా! ఖచ్చితంగా అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దానికి మాత్రమే సూసైడ్ చేసుకుంటావా? దానికి మాత్రమే డిప్రెషన్‌లోనికి వెళ్ళిపోతావా? కొమలకు వెళ్ళిపోతావా? పిచ్చోడు అయిపోతావా? కొంప పోయిందా? బ్రతుకు పోయిందా? సాధించలేవా? పట్టుదల లేదా? మళ్ళీ బ్రతకాలని ఆశ నీకు లేదా? చదివే మనిషికి బ్రతుకు కాదండి. ఒక బ్రతుకు ఒక మంచి జీవన స్టైల్‌లో ఒక చదువు ఉంటే ఒక విలువ ఉంటుంది. ఒకవేళ చదువు లేకపోయినా నీ దగ్గర టాలెంట్ ఉన్నా, నువ్వు కష్టపడే తత్వం ఉన్నా, సాధించాలనే పట్టుదల నీలో ఉన్నా, ఒక సచిన్ టెండూల్కర్‌లా నువ్వు ఒక భారతదేశానికి తరపున క్రికెటర్ ఆడుతున్నాడు. ఆయన 10th ఫెయిల్ అయిపోయాడంట ఆయన. పట్టుదలుంటే, సాధించాలని కసి ఉంటే, గోల్ టార్గెట్ పెట్టుకుంటే ఖచ్చితంగా మనం ఏదైనా సాధించగలము. ఆ రోజు సచిన్ టెండూల్కర్ సూసైడ్ చేసుకుంటే ఈరోజు ఆయన కోసము ఇండియా అంత ఎదురు చూస్తుందా? ఆయన ఎన్ని సెంచరీలు కొట్టాడు. బ్యాట్ పెట్టుకుంటే ఎన్ని వందల పరుగులు తీశాడు ఆయన. సచిన్ టెండూల్కర్ మన దేశం తరపునే ఆడుతున్నాడు ఆయన. మీకులా మార్కులు పోయినాయి, సబ్జెక్టులు పోయినాయి, సూసైడ్ చేసుకుంటే ఈరోజు ఆయన కోసం మనం మాట్లాడుకోగలమా? మాట్లాడుకోలేం. ఇంకొక అద్భుతమైన వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. సినీ యాక్టర్ రజనీకాంత్ తెలుసా మీకు? సినిమాలో నటిస్తారు కదా రజనీకాంత్ గారు. ఆయన కూడా 10th పోయింది.
అంత మాత్రమే మూల కూర్చొని ఏడ్చేసుకొని చీమల మందు తాగేసి పురుగుల మందు తాగేసి ట్రైన్ కింద బోరెట్టేసి ఉరేసేసుకొని కిరసనాలు పోసి తగలబెట్టేసుకుంటాను అని అనుకుంటే ఈరోజు అంత స్టార్ అవుతాడా? అంత పెద్ద హోదాకి వెళ్తాడా? ఆయన ఎన్ని వందల కోట్లు సినిమాకి తీసుకుంటున్నాడు అంటే, ఒకవేళ బై మిస్టేక్ ఒక మిస్ అవుతే అంతటితో జీవితాన్ని క్లోజ్ చేయడానికి నువ్వెవరు? చదువు పోయిందా? చదువు అవ్వట్లేదా? ఇంకో ట్రై చేయి, ఇంకో ట్రై చేయి, ఇంకో టార్గెట్ పెట్టుకో. దేవుడు ప్రతి మనిషికి ఒక టాలెంట్ని ఇస్తాడు, దాన్ని బయటికి తీయాలి. అయ్యో నా టాలెంట్ ఏంటి ఎవరో గుర్తిస్తారు. అమ్మా నీకు నువ్వు పాటలు పాడగలవు, అమ్మా నువ్వు ఇలా మాట్లాడగలవు, అమ్మా నీకు ఎంత టాలెంట్ ఉంది, నువ్వు ఈ పని చేయగలవు అని ఎవరైనా చెప్తున్నప్పుడు దాని మీద పట్టు సాధించుకుంటే ఖచ్చితంగా మన విజయాన్ని సాధించగలము అండి. రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన కూడా చదువులో ఫెయిల్ అయిపోయిన ఆయనే. మరి ఈరోజు గొప్ప మ్యూజిక్ డైరెక్టర్గా పిలువబడుతున్నాడే రెహమాన్ గారు. మంచి పాటలు రాశాడే, మన భారతదేశానికి ఒక పాట రాశాడే, జాతి మనదే నీతి మనదే ఎగురుతున్న జెండా మనది. రెహమాన్ గారు రాసిందే కదా ఒక పాట. ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్లు అనేకమైన పాటలు రాసి ఆ రోజు 10th పోయిందనో లేకపోతే ఎగ్జామ్స్లో నేను పాస్ అవ్వలేదనో మనకలా సూసైడ్ చేసేసుకుంటే, మనకలా ఇంట్లోంచి పారిపోతే, మనకలా పురుగుల మందు తాగేస్తే, మనకలా అలా చేసేస్తే ఈరోజు ఆయన ఉండగలడా? ఆయన కోసం మాట్లాడుకోగలరా? ఇన్ని కోట్లు సంపాదించుంటాడు, ఎంత డబ్బు సంపాదించుకుని ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చి ఉంటాయి. చాలామంది ఉన్నారు ఇలాగా, చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, వందల మందికి వేల మందికి జాబులు ఇచ్చిన వారు ఉన్నారు. చదువులు పోయినంత మాత్రానే జీవితాలు పోలేదండి జీవితమే ఒక పరీక్ష. ఏంటంట? జీవితమే ఒక పరీక్ష. ఈ పరీక్షలో, లోకం పెట్టిన పరీక్షల్లో మనం ఒకవేళ సాధించకపోయినా ఏదో ఒక మార్గం ఉంది కనుక మానవుడు బ్రతకగలడు. ఈరోజు చూడండి, చదువు లేని వారు కోట్ల సంపాదించుకున్నారు, చదువు లేని వారు ఉన్నతమైన శిఖరాలు ఇంకా వెళ్ళారు, గొప్ప గొప్ప పదవులోను ఈరోజు రాజ్య పరిపాలన చేస్తున్నారు. ఎంతోమంది కాలేజీలను కట్టారు, స్కూల్స్ని కట్టారు, ఎంతోమంది బిజినెస్లు కంపెనీలు నడుపుతున్నారంట. ఆశ్చర్యం కదా? చదువు లేని ఆయన కంపెనీలు ఎలా రన్ చేస్తున్నాడంటే తెలివి ఉంది, జ్ఞానం ఉంది, పట్టుదల ఉంది, సాధించాలనే కసి ఉంది. ఈరోజు అనేక మంది, వేల మందికి, లక్షల మందికి జాబులను ఇస్తున్నారు. ఒక చదువు లేని ఆయన లక్షల మందికి కంపెనీలు కట్టి జాబులు ఇవ్వడం ఏంటి? కసి ఉంది, పట్టుదల ఉంది, గురి ఉంది, టార్గెట్ ఉంది. సాధించాలనే పట్టుదల ఉంటే ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒకటి సాధించగలడు. ఒకవేళ చదువులో ఫెయిల్ అయిపోతే, ఇంటర్మీడియట్ పోయిందనో 10th పోయిందనో నువ్వు మూలను కూర్చొని ఏడ్చేసుకుంటే ఎంత దద్దం ఇంకోటి ఎవడ ఉండడు. ఖచ్చితంగా దేవుడు మనకి బయలుపరుస్తున్నాడు, దేవుడు మనకి ధైర్యాన్ని ఇస్తున్నాడు. చదివే జీవితం కాదురా నాయన, చదువు పోయిందే నేను ఆ జీవితం క్లోజ్ చేసేస్తాను అనుకోవడానికి వీలు లేదు. ఇంకొకటి ప్రయత్నం చేయి, ఇంకొకటి చేయి, ఏదో ఒక్కటి టాలెంట్ని బయటకు తీ, నీకోసం 10 మంది చెప్పుకునేటట్టుగా నువ్వు వెతుకు. అంతేగాని పిరికోడులాగా సూసైడ్ చేసుకుంటాను, చనిపోతాననే దుస్థితిలోనికి నువ్వు వెళ్ళిపోకూడదు. ఒక మంచి అంశము ఇప్పటి వరకు మనం నేర్చుకుంటున్న అంశం ఏంటంటే, భౌతిక సంబంధమైన ఎగ్జామ్స్ కోసం మనం నేర్చుకున్నాం. నా వైపు చూడాలి, అందరూ నా వైపు చూడాలి. ఇప్పుడు దేవుడు పెట్టిన పరీక్ష ఒకటి ఉంది. ఎవరు పెడతారు? దేవుడు కూడా పరీక్షలు పెడతాడా? ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లేకపోతే 10th ఎగ్జామ్స్ లాగా దేవుడు కూడా పరీక్షలు పెడతాడంటే ఖచ్చితంగా దేవుడు పరీక్షలు పెడతాడు. పరీక్షలు పెట్టిన గెలిచిన వారి జాబితాను ఒక్కసారి మనం చూడగలిగితే, కొంతమందిని మీకు పరిచయం చేస్తున్నాను ఈరోజు. అమ్మా నేను అడుగుతాను, వాక్యం అయిన తర్వాత ఏం చెప్పాను ఖచ్చితంగా అడుగుతాను, మీరు మాట్లాడుకోకూడదు. దేవుడు పెట్టిన పరీక్షలో గెలిచిన వారు మొదటిగా ఒక వ్యక్తిని చూద్దాం. 100 సంవత్సరాలకి పుట్టిన బిడ్డకు ఒక పరీక్ష పెట్టాడు. అబ్రహాం అనే భక్తుడికి 100 సంవత్సరాలకి పుట్టాడు ఒక బిడ్డ. దేవుడు వాగ్దానం చేశాడు, అయ్యా అబ్రహామా నీకు ఒక కుమారుని నేను అనుగ్రహిస్తానన్నాడు. ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా? 100 సంవత్సరాలు మనతో ఉండగలమా? వద్దు, ఫోటో మార్చే, గ్రంథం మార్చే, భక్తిని మార్చే, విశ్వాసాన్ని మార్చే అంటాం, కానీ అదేమన్నా మార్చాడా?
భక్తిని మార్చలేదే, విశ్వాసాన్ని మార్చలేదే, దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం కొరకు ఎదురు చూశాడే. 100 సంవత్సరాలకు పుట్టిన బిడ్డ మీద ఎన్ని ఆశలు ఉంటాయి. ఒక 5 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు పుట్టిన బిడ్డ దూరం అయిపోతే ఈరోజు విలవిలలాడిపోతున్నారు తల్లిదండ్రులు. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఒక సెమినరీలో ఒక బాబు సాంబార్లో పడిపోతే 6 సంవత్సరాలు పుట్టిన ఆ బిడ్డ 6 సంవత్సరాలు లేక లేక పుట్టాడని ఎంత గారాబంగా పెంచారో తెలుసా ఆ బిడ్డను. నేను వాళ్ళు తప్పు పట్టట్లేదు. అంటే ఒక లేటుగా పుడితే అంత ప్రేమ చూపిస్తాం బిడ్డల మీద మనం. ఒక లేటుగా పుడితే ఒక 4 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో నిండి గర్భఫలం లేకపోతే ఒకేసారి ఆ అబ్బాయి పుడుతున్నప్పుడు మన ఇంట్లోకి వస్తున్నప్పుడు ఎంత గారాబంగా చూసుకుంటారో ఆ తల్లిదండ్రులు ఎంత మురిసిపోతారు. అలాగే 100 సంవత్సరాలకు పుట్టాడు ఒక బిడ్డ, ఇస్సాకు అనే బిడ్డ. ఈ బిడ్డను దేవుడు బలిచ్చిమన్నాడు. బలిచ్చిమంటే ఎవరన్నా ఇవ్వగలరా? అయ్యా 100 సంవత్సరాలకి ఎన్నో ఆశలతో నా భార్య ఎంతో మందితో గొడ్రాలని అవమానం హేళన చేయబడుతున్న ఈమెకి 90 సంవత్సరాలకి ఇప్పుడు బిడ్డనిచ్చావు. ఆ బిడ్డ నేను బలిచ్చిమంటున్నావేటయ్యా అంటే, ఇచ్చేయమంటే అండి ఆ భక్తుడికి పెట్టిన పరీక్షలో ఆ భక్తుడు గెలిచాడండి. ఆ భక్తుడు గెలిచాడు. ఆదికాండము 2వ అధ్యాయము 1 నుంచి 18 వచనాల వరకు మనం చదవగలిగితే, ఆదికాండము 2వ అధ్యాయము క్షమించండి 22వ అధ్యాయం, ఆదికాండము 22వ అధ్యాయము 1 నుంచి 18 వచనాల వరకు మనం చూడగలిగితే అండి అద్భుతమైన మాటలు మనకి కనిపిస్తాయి. అద్భుతమైన మాటలు మనకి కనిపిస్తాయి. చూడండి కొన్ని మాటలు నేను చదువుతున్నాను. ఆ సంగతి జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించినట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా నేను అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు. ఏం చేస్తున్నాడంట? 100 సంవత్సరాలు పుట్టిన బిడ్డ, ఒక్కడుగా ఉన్న బిడ్డ ఎంత ప్రేమించుంటాడండి. ఆ ప్రేమించు బిడ్డని ఇస్సాకును తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పెను. ఒక పర్వతం చెప్పాడు, ఒక కొండ చెప్పాడు, అక్కడికి తీసుకెళ్ళమంటున్నాడు. ఆ కొండ మీద ఆ మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ 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 నేను నీతో చెప్పబో పర్వతము ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్తే ఎంత బాధపడి ఉంటాడో. మనమైతే ఏం ప్రభువా నాకు ఇన్ని సంవత్సరాలకి ఇచ్చిన బిడ్డను నువ్వు ఇచ్చేయమంటావా, బలిచ్చేయమంటావా, నా చేతులతో బలిచ్చేయమంటావా ప్రభు అని మనం ప్రభువుని దూషిస్తాం. కానీ అబ్రహాంకి పెట్టిన పరీక్షలో అబ్రహాం గెలిచాడండి. బిడ్డనివ్వడానికి తీసుకెళ్ళాడు. బిడ్డ అడుగుతున్నాడు, నాన్నగారు మరి కట్లు ఏరేస్తున్నాం, పొలలు ఏరేస్తున్నాం, మరి బలి ఇవ్వడానికి పశువేది అని అడిగితే, నానా ఆ బలి పశువు నీవే అని చెప్పేటప్పుడు ఆ తండ్రి ఎంత విలవిలలాడిపోంటాడో ఒకసారి మీరు ఆలోచించండి. కానీ అవేమి కాదు. దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు, దేవుడు నాకు ఒక మాట చెప్పాడు, ఖచ్చితంగా ఆ మాట చెయ్యాలనే పరీక్షలో అబ్రహామును గెలిచాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మనము దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు. ఎందుకంటే ఎక్కువగా మనం ప్రేమించామనుకోండి, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించామనుకోండి, ఒకవేళ మనకి దూరం అయిపోతే మనం తట్టుకోలేం. ఆ బాధ నుంచి తట్టుకోలేము. ఈరోజు చూడండి, భర్తను ఎక్కువగా ప్రేమించేసి వారు ఉంటారు. భర్త ఒకవేళ సడన్గా చనిపోతే అక్కడికక్కడికి గుండాకి చనిపోయిన భార్యలు ఉన్నారు తెలుసా. ఒకవేళ భార్యను ఎక్కువ ప్రేమించే భర్తలు ఉన్నారనుకోండి, అక్కడికక్కడికే భార్య చనిపోతే భర్తలు ఆత్మహత్య చేసుకున్న భర్తలు ఉన్నారు తెలుసా. పిల్లలు చనిపోతే తట్టుకోలేకపోతున్నాం, భార్య చనిపోతే తట్టుకోలేకపోతున్నాం, భర్త చనిపోతే తట్టుకోలేకపోతున్నాం అండి. ఒకానొక రోజు మనం కూడా పోతాం. ఎవరు ఈ లోకం శాశ్వతం కాదు, శాశ్వతంగా ఈ లోకంలో ఎవడు ఉండడు. ఖచ్చితంగా మనం పోతాం. దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు కనుక ఆ ఇస్సాకు అనే భక్తుడిని అండి అబ్రహాము ఆ ఇస్సాకు అనే కుమారుని బలివ్వడానికి చెయ్యి కత్తి అలా పైకెత్తుతున్నప్పుడు దేవదూత వచ్చి అబ్రహామా ఆగు ఆగు అనగానే అంత సంతోషపడి ఉంటాడు. ఆల్రెడీ బలిచ్చేసినట్లు లెక్క దేవుని దృష్టిలో. అంటే ఒక పరీక్షలో అబ్రహాం అనే భక్తుడు గెలిచాడండి. ఒక అద్భుతమైన మాట నేను చూపిస్తున్నాను. నేను దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నాను అంటే కారణం ఏంటో తెలుసా?
ఆయన చెప్పిన పని చేయడమే. నేను దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నాను, దేవుడు అంటే నాకు ఇష్టం, దేవుడు అంటే నాకు ప్రాణం, అందుకే పాడబడుతున్నాం కదా, నీవు లేకుండా నేను ఉండలేను, నా ప్రాణమా నా ధ్యానమా నీవే యేసయ్య అనే పాటలు పాడుతున్నామే. పాటలు పాడటమే కాదు, యేసయ్యను మనం ఎక్కువగా ప్రేమిస్తున్నామంటే ఆయన చెబుతున్న మాట ప్రకారంగా బ్రతకడమే. అబ్రహాం బ్రతికాడు, అయ్యా నీ కుమారుని మోరియా పర్వతం మీదకి వెళ్ళి బలిచ్యమంటే ఖచ్చితంగా ఏం చేశాడంట, బలి ఇవ్వడానికి తీసుకువెళ్ళిపోయాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనటయే దేవుని ప్రేమించడము. దేవుడు చెప్తున్న మాటని పాటించడమే దేవుని ప్రేమించడము. అర్థమవుతుందా? అబ్రహాము పాటించాడు. తన బిడ్డను బలి ఇమ్మన్నప్పుడు ఖచ్చితంగా బలి ఇవ్వడానికి వెళ్ళాడు. ఖచ్చితంగా ఆ ఎగ్జామ్స్లో కుమారుని బలి విషయంలో ఎగ్జామ్స్లో 100కి 100 మార్కులు సంపాదించుకున్నాడు. ఆయన 100కి 100 మార్కులు ఆయన సంపాదించుకున్నాడు. ఒక్క మార్కు కూడా పోలేదంటే పోలేదు, ఒక్క మార్కు కూడా పోలేదు. మరొక భక్తుని నేను చూపిస్తున్నాను. మోషే ఇతడు ఐగుప్తులో కోటాని కోట్ల బంగారము, ఆభరణాలు, రాజ్యరకము, రాజకుమార్తె యొక్క కుమారుడు. అలాంటి ధనాన్ని అంత వద్దని క్రీస్తుతో దేవుని ప్రజలతో నింద గొప్ప భాగ్యమును ఎంచుకున్నాడు. ధనానికి లొంగిపోయలేదు. మోషే అనే భక్తుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనంలో ఒక అద్భుతమైన మాట మనకి కనిపిస్తుంది. కొన్ని నిమిషాల్లో ముగించేస్తాను, ఒక పావు గంటలో 10 నిమిషాల్లో. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నాను. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుని అనిపించడానికి ఒప్పుకోనలేదండి. రాజకుమార్తె కుమారుడుగా అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. మరి ఏమనిపించుకున్నావయ్య అంటే, ఇదిగో దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం నాకు మేలు, దాని తర్వాత నాకు ప్రతిఫలము దొరుకుతుంది, శ్రమ అనుభవించడమే నాకు మేలు, క్రీస్తు విషయమే నిందలో పడడమే నాకు భాగ్యము, దేవుని ప్రజలతో అవమానం పడడమే నాకు గొప్ప. ధనము నాకొద్దా, నీకొద్దయ్యా, అయ్యా రాజకుమార్తె కుమారుడు అయ్యా, నువ్వు నీకు చిటికేస్తే నీకేం కావాలి, నీ కాళ్ళ దగ్గరకు వచ్చేస్తుందంటే నాకొద్దు, నాకు క్రీస్తే కావాలి, నాకు కావాలి. ఈ ధనం వద్దంటే ఈరోజు మనమైతే ఆ ఎగ్జామ్స్లో అలాంటి ఎగ్జామ్స్ మనకు పెడితే దేవుడు పాస్ అవుతామా? పాస్ అవ్వం కదా. ఎవడ పడతాడయ్యండి? క్రీస్తుని నమ్ముకుంటే హేళన చేస్తున్నారు, క్రీస్తుని నమ్ముకుంటే ఎటకారం చేస్తున్నారు, క్రీస్తుని నమ్ముకుంటే అందరికీ నేను దూరమైపోతున్నాను, అనేక మందితో నేను చివాట్లు తింటున్నాను, నాకు అవసరమై బ్రతుకు అని మనం ఏం చేస్తామంటే అలాంటి ధనాన్ని మనం ఇష్టపడతాం. ఈరోజు చూడండి, నిజమైన క్రైస్తవుడికి ఎన్ని నిందలు ఉంటాయి తెలుసా? నిజమైన క్రైస్తవుడికి ఎన్ని శ్రమలు ఉంటాయి తెలుసా? నిజమైన క్రైస్తవుడికి ఎవరు ప్రేమించరండి. నిజమైన క్రైస్తవుడు కుటుంబానికి నచ్చడు. నిజమైన క్రైస్తవుడు భార్యకి నచ్చడు. నిజమైన క్రైస్తవురాలు భర్తకు కూడా నచ్చదు. నిజమైన క్రైస్తవులు తల్లిదండ్రులు పిల్లలకి నచ్చరు. నిజమైన సేవకుడు సమాజానికి నచ్చడు. నిజమైన సేవకుడి మీద ఎన్నో నిందలేస్తారు, ఎన్నో అవమానాలు వేస్తారు, ఎన్నో హేళన చేస్తారు, నవ్వులు పాలు చేస్తారు, ట్రోల్ చేస్తారు. యూట్యూబ్లో చూడండి, ఎంతోమంది ఘనమైన సేవకులను ఈరోజు ట్రోల్ చేస్తున్నారు, హేళన చేయబడుతున్నారు, నవ్వులు పాలు చేస్తున్నారు. అవన్నీ కావాలి, నాకు క్రీస్తే కావాలి. నిందొచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా నా క్రీస్తే నాకు తోడు కావాలి, నా క్రీస్తే నా దేవుడు, నా క్రీస్తే నా గొప్ప అనుకున్నవాడే నిజమైన క్రైస్తవుడు. అలాంటి ఎగ్జామ్స్లో మోషే అనే భక్తుడు గెలిచాడండి. 100కు 100 మార్కులు గెలిచాడు. ఈ లోక సంబంధమైన ఎగ్జామ్స్లో నువ్వు పాస్ అవ్వకపోయినా పర్లేదు, కానీ దేవుడు పెట్టిన పరీక్షల్లో ఖచ్చితంగా మనం పాస్ అవ్వాలి. పాస్ అవుతేనే మనకి ప్రతిఫలం ఉంటుంది. మన ప్రతిఫలం ఏంటో తెలుసా? నిత్యరాజ్యం, నిత్యత్వము, యుగాలు, తరతరాలు దేవుడున్నే లోకములో సంతోషంగా ఉండే ఆ నిత్యత్వములోనికి దేవుడు మనం తీసుకువెళ్తాడు. అదే గొప్ప ప్రతిఫలము.
మరొక భక్తుని నేను చూపిస్తున్నాను. ఆయన పేరు యోషేపు. యోషేపుకు ఒక పరీక్ష పెట్టాడు. ఒక యవ్వన స్త్రీ, ఎంత అందగాడో తెలుసా, ఎంత సుందరవంతుడు తెలుసా ఆయన. అలాంటి ఆయన ఒక యజమానుడు భార్య కోరుకుంటుంది. ఒక యజమానుడు భార్య ఆయన కోరుకుంటే లొంగిపోలేదండి. స్త్రీ వ్యామోహంలో ఆయన పడిపోలేదు. ఈరోజు చూడండి, ఒక స్త్రీని ఎలా చూస్తున్నాం. ఒక స్త్రీ వెళ్తున్నప్పుడు మన ఆలోచనలు ఎలాగుంటున్నాయి. ఒక స్త్రీ మనకి కనిపిస్తున్నప్పుడు ఈరోజు మనుషుల ఆలోచన ఎలాగుంటున్నాయి. ఒక స్త్రీ నువ్వు కావాలి కావాలి కావాలని కోరి వస్తే గెంటేశాడు తెలుసా. అసలు వినలేదు. మాట మాటకి వచ్చేసిదంట. నువ్వంటే ఇష్టం, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నీకు అది నీకు ఇది అనేసి ఒక రాజుగారి భార్య, ఒక అధిపతి భార్య, ఒక యజమానుడు భార్య ఆయన ఇష్టపడితే యవ్వన కాలంలో ఉన్నాడేమో. ఈరోజు మనుషులైతే ఏం చేస్తారు? సీక్రెట్ వాట్సాప్ నెంబరు, సీక్రెట్ చాటింగ్లు, సీక్రెట్గా పనికి వెళ్తున్నాను, కంపెనీకి వెళ్తున్నాను, కాలేజీకి వెళ్తున్నాను, స్కూల్కి వెళ్తున్నాను, సైడ్ ఎఫ్ఐఆర్ పెట్టుకోరా. ఆ రోజు యోసేపు అనే భక్తుడు ఆ ఎగ్జామ్స్లో, స్త్రీ విషయంలో దేవుడు పెట్టిన ఎగ్జామ్స్లో 100కి 100 మార్కులు సంపాదించుకున్న భక్తుడు ఆయన. 100కి 100 మార్కులు సంపాదించుకున్న భక్తుడు. ఒక అమ్మాయే పట్టేసుకుంది, షర్ట్ పట్టేసుకొని గట్టిగా వదలట్లేదు. అలాంటప్పుడు తన షర్ట్ని విడిచిపెట్టి తప్పించుకొని పారిపోయిన గొప్ప వీరుడు, సూర్యుడు, మగాడు, నిజమైన మగాడు. అలాంటివాడు. లోకం ఇచ్చే సామెత ఏంటి? ఒక అమ్మాయి పిలిస్తే, ఒక అమ్మాయి నేను కోరుకుంటే వెళ్ళకపోవడమే మగతనం లేనట్టంట. కానీ బైబిల్ ఏమంటుందో తెలుసు, అలాంటి వారిని నిజమైన మగాడుగా పిలుస్తుంది. ఒక సమరయ స్త్రీ దగ్గరికి యేసుక్రీస్తు వారు వెళ్తూ మాట్లాడుతున్నప్పుడు ఆయన చూపు కానీ, ఆయన ఆలోచనలు కానీ, ఆవిడ వేశ్య అయినా సరే ఆవిడతో అమ్మా అని సంబోధించాడు. ఏమని పిలిచాడు? వేశ్య అని, అమ్మా అని పిలిచాడు. ఈరోజు లోకం పిలుస్తుందా? రికార్డింగ్ డ్యాన్సులకి ఆ వేశ్యలను తీసుకొచ్చి ఈరోజు గుడుల పేరట, దేవాలయాల పేరట, పండగల పేరట, జాతరల పేరట, సంబరాల పేరట ఈరోజు అలాంటి వేశ్యలను తీసుకొచ్చి ఈరోజు గుడుల మీదే లగ్నంగా బట్టలు ఇప్పేసి డాన్సులు వేయించట్లేదా? అలాంటి వేశ్యలను యేసుక్రీస్తు ఏమని పిలిచాడు తెలుసా? అమ్మ అని పిలిచాడండి. అది నిజమైన మగతనం అంటే. నిజమైన మగాడంటే అలా ఉంటాడు. ఒక స్త్రీని చూస్తే అమ్మ గుర్తు రావాలి, ఒక స్త్రీని చూస్తే చెల్లి గుర్తు రావాలి, ఒక స్త్రీని చూస్తే అక్క గుర్తుకు రావాలి. మనందరికీ అలాంటి ఆలోచనలు ఉండాలి. అప్పుడే నువ్వు దేవుని పెట్టిన ఎగ్జామ్స్లో పాస్ అవుతున్నావు. లేకపోతే మార్కులు తగ్గిపోతున్నాయి నాయనా మార్కులు తగ్గిపోతున్నాయి. 30కి వచ్చేస్తున్నావు, 25కి వచ్చేస్తున్నావు, 15కి వచ్చేస్తున్నావు, 10కి వచ్చేస్తున్నావు. 100 నుంచి డౌన్లోకి వచ్చేస్తే సబ్జెక్ట్ పాస్ అవుతావా అండి? 100 మార్కులకి ఎగ్జామ్స్ పెడుతున్నప్పుడు నువ్వు డౌన్లోకి 5కో 10కో వచ్చేస్తే పాస్ అవుతావా, ఫెయిల్ అవుతావా? ఫెయిల్ అయిపోతావు. జాగ్రత్త. ఈ లోక సంబంధమైన ఎగ్జామ్స్లో నువ్వు ఫెయిల్ అయిపోయినా ఏదో ఒక మార్గం ఉంది. కానీ దేవుని పెట్టిన పరీక్షలో ఒకవేళ ఫెయిల్ అవుతే దాని శిక్షకు ఎవడూ తప్పించుకొనలేడు. గొప్పడండి. ఒక స్త్రీ కౌగిలించేసుకొని పట్టేసుకొని వదలకుండా పట్టేసుకుంటే పారిపోవడం అంటే మాటలా? ఈరోజు అవకాశాల కొరకు ఎదురు చూస్తారు. ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళండి, ఎన్నో ఫోన్ నెంబర్లు వచ్చేస్తాయి. కొంతమంది చెప్తారు కుర్రోళ్ళు నాతోటి, ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిందనియా, పలానా ఫేస్బుక్లో నాకు పరిచయం అయిందనియా. అంటే ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో కూడా పరిచయం అవుతారంట. ఒక అమ్మాయే కోరి యజమానుడు భార్య, నువ్వు కావాలరా నాయనా, నీకేం కావాలో చెప్పు, నా కోరిక తీర్చు, నువ్వు అందంగా ఉన్నావు, నేను మర్చిపోలేకపోతున్నానని ఆ అబ్బాయి దగ్గరికి వస్తే, అబ్బాయి అలాంటి పని నేను చెయ్యను, నా దేవునికి విరోధమైన పనిని నేను చెయ్యను, ఆ శిక్ష నా మీదకి నేను తప్పించుకోను, ఆ శిక్ష నుంచి నేను తప్పించుకోలేను, ఆ శిక్ష నేను తట్టుకోలేను, నా దేవుడు పరిశుద్ధుడే గనక నేను కూడా పరిశుద్ధుడుగా ఉండాలనే తీర్మానం కలిగి అవకాశాలు వచ్చినా తృణీకరించేశాడు. ఈరోజు మనుషులు అవకాశం కొరకు ఎదురు చూస్తున్నారు. ఎగ్జామ్స్లో పాస్ అవ్వడండి. ఒక అద్భుతమైన భక్తుడు నేను చూపిస్తున్నాను. నాకు చాలా ఇష్టం అండి ఈయనంటే. నిజంగా శ్రమ వచ్చినా, బాధ వచ్చినా,
ఈయన రోల్ మోడల్గా పెట్టుకుంటే ఈరోజు క్రైస్తవం దిగజారిపోదు తెలుసా? దిగజారిపోదు. క్రీస్తుని హేళన చేయదు, దేవుని అవమానించదు. ఈ మతం నాకొద్దు, ఈ మార్గం నాకొద్దు, నాకు లోకమే శాశ్వతమని మరలా లోకములోనికి వెళ్ళిపోయేవారు ఈ భక్తుడు నిజంగా అర్థమవుతే, ఈ భక్తుడి జీవితము, ఈ యొక్క భక్తుడి భక్తి అర్థమవుతే ఈరోజు కష్టం వచ్చిందనో, బాధ వచ్చిందనో, హింస వచ్చిందనో, కరువు వచ్చిందనో మరలా క్రీస్తుని విడిచి వెనక్కి వెళ్ళం. యోబు అనే భక్తుడు 10 మంది సంతానం పోయింది, ఆస్తిపరుడు, ఆ దేశములో నంబర్ 1 ఆస్తిమంతుడు. ఆస్తి అంతా పోయింది, ఆస్తి అంతా పోయింది. 10 మంది పిల్లలు పోయారు, 10 మంది పిల్లలు పోయారు, ఆస్తి పోయింది. తన శరీరం అంతా నడినెత్తి నుంచి అరికాల వరకు కురుపులు, పెంకులతో గోక్కుంటున్నాడు. భార్య వాసన కొడతను అంటుంది, ఏమయ్యా ఇంకా దేవుని దూషించి చచ్చిపో అంటుంది. అలాంటప్పుడు కూడా భార్య దగ్గర కూడా సుఖం లేదు. భార్య కూడా వాదార్చి ధైర్యపరిచిన భార్య కూడా హేళన చేస్తుంది, అటకారం చేస్తుంది. స్నేహితులు విడిచేశారు, బంధువులు విడిచేశారు, భార్య విడిచిపెట్టేసింది, ఆస్తి పోయింది. అండి, ఆస్తి పోయినా పర్వాలేదు కానీ సంతానం పోతే ఎవరైనా తట్టుకుంటారా? 10 మంది పిల్లలు ఒకేసారి పోతే ఏ తల్లిదండ్రులు తట్టుకుంటారో? ఏ తండ్రికి ఎంత గుండె ధైర్యం ఉంటుంది? ఈరోజు నా వ్యాపారం పోయింది, నాకు ఫలింపలేదు, నా బిడ్డ చనిపోయాడని ఎంతోమంది క్రీస్తుని వదిలేసి వెనక్కి వెళ్ళిపోతున్న వారు నాకు తెలుసు, నాతో పంచుకున్నారు. ఇంకో నా బిడ్డను బ్రతికించలేని దేవుడు నాకెందుకు, నా బిడ్డను బ్రతికించలేని దేవుడు నాకెందుకు అని మరలా వెనక్కి వెళ్ళిపోతున్నారు ఎంతోమంది ఉన్నారే. 10 మంది ఒకేసారి చనిపోతే ఏ మాత్రం ఇంచి భక్తి కూడా తగ్గలేదంటే 100కి 100 మార్కులు, 100కి 100 మార్కులు సంపాదించుకున్న భక్తుడు, నంబర్ 1 భక్తుడు యోబు గారు. యోబు గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ఏమన్నాడో తెలుసా? మొదటి అధ్యాయము 21, 22 వచనాలు మనం చూడగలిగితే, యోబు గ్రంథంలో ఎంత ఆస్తి పోయినా, ఎంత ఐశ్వర్యము పోయినా, ఎంత సంతానము పోయినా, శరీరం సహకరించకపోయినా, భార్య హేళన చేసినా, ఫ్రెండ్స్లే తృణీకరించిన, బంధువులే వెలవేసేసిన, ఇన్ని అవమానాలు చేసిన ఆ యోబు భక్తుడు ఏమంటున్నాడో తెలుసా? యోబు గ్రంథము మొదటి అధ్యాయము 21 వచనం 22 వచనం, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరనే వచ్చి తిని. ఎలా వచ్చాడు? బంగారు కాసులతో పుట్టావా? అరచేతుల్లోనూ చేతులు పెడుతున్న కట్టలతో పుట్టావా? పుట్టలేదు కదా. నూలు పోము లేకుండా తల్లి గర్భంలోంచి వచ్చాం కదా. అడగండి ఒకసారి, అమ్మా నేను కాసు బంగారంతో పుట్టానా, లేకపోతే 2 డబ్బు కట్టలతో పుట్టానా? నీ తల్లి గర్భము నుండి నేను బయటకు వస్తున్నప్పుడు నాకు బంగారం ఉందా, చైన్లు ఉన్నాయా, ఉంగరాలు ఉన్నాయా, మొలపిల్లలు ఉన్నాయా, అన్నీ ఉన్నాయా అని అడగండి, మీ తల్లిని చెప్తుంది. కనీసం నూలు పోం కూడా లేదురా నాయన. నా తల్లి గర్భము నుండి నేను దిగంబరిని వచ్చి తిని దిగంబరిని ఎక్కడికి తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చాడు. గర్భఫలం ఎవరిస్తారు? యెహోవా ఇస్తాడు. ఆస్తిని ఎవరిస్తారు? యెహోవా ఇస్తాడు. పేరు ప్రఖ్యాతులు ఎవరిస్తాడు? యెహోవా ఇస్తాడు. భార్యని ఎవరిస్తాడు? దేవుడే ఇస్తాడు. భార్యని ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. నీకు ఆస్తిని ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. నీకు ఆరోగ్యాన్ని ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడండి. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయిను. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయిను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఆమేన్ అన్నాడండి. అలా అన్నాడు. ఎటి శరీరం సహకరించిపోయినా, 10 మంది పిల్లలు చనిపోయినా, ఆస్తి పోయినా, భార్య హేళన చేసినా, స్నేహితులే దూరం పెట్టినా, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయిను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. అంత అద్భుతమైన భక్తుడండి. ఎన్ని మార్కులు వేయాలి ఇతనికి? ఎన్ని మార్కులు వేయాలి? ఎన్ని మార్కులు వేస్తే తక్కువ? ఎన్ని మార్కులు వేయాలి? నెతుక్కోవాలండి, సంఖ్యను నెతుక్కోవాలి. లాంటి భక్తుడు ఉన్నాడంటే ఖచ్చితంగా ఉన్నాడు. దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు, అయ్యా నీ ఆస్తి పోతుందను, నేను వదిలేసావే, నీ పిల్లలు ఒక్క పిల్ల చనిపోయిందనే నన్ను వదిలేసావే అని దేవుడు అడిగితే ఎక్కడ మనం లెక్క చెప్పగలము? నా శరీరములో కుదరని రోగాలతో నేను ఎన్నో బాధలు పడుతున్నాను, ఎన్నోసార్లు ప్రార్థన చేస్తున్నాను, నాకు సహాయం చేయట్లేదు ప్రభువా, ఎందుకయ్యా నేను నమ్ముకొని ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని ఉపవాసాలు ఉండి ఇన్ని ప్రార్థనలు చేసి ఇంత కానుక ఇచ్చి ఇంత దశమ భాగం ఇచ్చి నువ్వు నాకు పట్ల కనీసం చిన్న స్వస్థత చేయలేకపోతున్నామని ఈరోజు విడిచి వెళ్ళిన వారు ఎందరో ఉన్నారు. నా శరీరం స్వస్థత లేదని దేవుని విడిచేవారే ఉన్నారు, కానీ యోబులా నిలబడే భక్తిపరుడుగా ఉన్నారా? మంచి భక్తిపరుడు అండి, మంచి భక్తిపరుడు.
మంచి భక్తిపరుడు. అలాంటి విశ్వాసం మనకు ఉండాలి. ఇంకొక అద్భుతమైన మాట చూపించిన మాటలు ముగిస్తున్నాను. షడ్రక్ మేషక్ అబేద్నెగో ముగ్గురు ఉన్నారు భక్తిపరులు. సవాలు చేశారు. నెబుకద్నెజరు ఒక ఆజ్ఞ ప్రకటించాడు. అయ్యా, నేను ఒక ప్రతిమను నిలవబెడుతున్నాను, ఒక విగ్రహాన్ని పెడుతున్నాను. ఆ విగ్రహానికి అందరూ మొక్కలు, సాష్టాంగ నమస్కారం చేయాలి, పూజించాలి అని షడ్రక్ మేషక్ అబేద్నెగోలతో చెబుతున్నప్పుడు వారు ఏమన్నారో తెలుసా? నెవర్, మేము మా దేవుని తప్ప ఎవ్వరిని మేము పూజించము, ఎవ్వరికి మేము సాష్టాంగ నమస్కారం చేయము. మాకు కొరవ వచ్చినా, బాధ వచ్చినా, హింస వచ్చినా, మీరు ఎలాంటి శిక్షలు మా మీదకి అమలు చేసినా మా దేవుని తప్ప వేరొక దేవుని మేము ఆరాధన చెయ్యము. ఈరోజు చాలామంది అంట క్రైస్తవులని చెప్పుకోవడానికి సిగ్గుపడతారంట. నాకు తెలీదు, కొంతమంది యూట్యూబ్లో మనం చూస్తుంటాం, క్రైస్తవులని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. ఎందుకంటే కొన్ని రాయితీలు పోతాయి, గవర్నమెంట్ నుంచి వచ్చిన కొన్ని పథకాలు పోతాయి. ఖచ్చితంగా నేను క్రైస్తవుని చెప్పుకుంటే కొన్ని జాబులు రావంట. మనకు తెలీదు, దానికోసం చెప్పుకోవట్లేదు. కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగో వీరు నిలబడిన ధైర్యం చూసారా? ఒక ఆజ్ఞ ఇచ్చాడండి. ఎవరైతే నా ప్రతిమను మొక్కరో, సాష్టాంగ నమస్కారం చేయరో వారిని అగ్నిలో పడేయండి. చూద్దాం ఆ మాట చూపించిన మాటలు ముగిస్తున్నాను. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. ఏమనగా, బాకా పిల్లగురవు పెద్ద వీణే, సంపోనియ వీణే నిపించిన సకల విధములను వాయిద్యములను మీకు వినబడుచున్నవి. రాజు నెబుకద్నెజరు ఒక నిలబెట్టించి బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరించేవాడెవడో, మీరు అండలించండి, సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిములో తక్షణమే వేయబడెను. తక్షణమే అగ్నిగుండములో. అమ్మా, ఒక నెబుకద్నెజరు అనే ఒక రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇదిగో, నేను నిలవబెట్టిన ఈ ప్రతిమను ఎవరైతే మొక్కరో, ఎవరైతే నమస్కారం చేయరో వారందరిని తక్షణమే మేడుమ గల మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడెను. వేసేసారండి. వేసేస్తే అంటున్నారు, ఒక అద్భుతమైన మాట మనకి అనిపించేస్తుంది. అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళారు. అయ్యా, షడ్రక్ మేషక్ అబేద్నెగో మీరు నిలబెట్టించిన ప్రతిమను మొక్కరంట, వారు పూజించరంట, వారు సేవించుచున్న దేవుని తప్ప వేరొక వారిని సాష్టాంగ నమస్కారం అంట పూజించరంట అని రాజుకి ఆజ్ఞ ఇవ్వగానే రాజు ఏం చేశాడో తెలుసా? చూడండి 17వ వచనం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న మేడుము గల యజ్ఞగుండములో మమ్మలను తప్పించి రక్షించుటకు సమర్థుడు. వేసేస్తావా? వేసేవయ్యా. నా దేవుడు మండుచున్న అగ్నిగుండములో నుంచి కూడా నన్ను బయటికి తప్పించగలిగే సమర్థత కలిగిన దేవుడు అని రాజుకే తిరగబాటు చెప్పి సమాధానం చెప్పారంటే ఎంత విశ్వాసము, ఎంత ధైర్యము, దేవుడి మీద ఎంత నమ్మకము. ఎలా ఉండాలి కదా విశ్వాసం అంటే, ఎలా ఉండాలి కదా క్రైస్తవుడు అంటే. కష్టం వచ్చిందనో, బాధ వచ్చిందో, హింస వచ్చిందనో, చట్టాలు మన మీదకి వచ్చేస్తున్నాయనో క్రీస్తుని వదిలేస్తే మనం క్రైస్తవులు అవుతామా? మనం దేవుని పిల్లలం అవుతామా? అవ్వము కదా. చూడండి అద్భుతమైన మాటలు. సమర్థుడు ఒకవేళ రక్షింపకపోయినను రాజా నీ దేవతను మేము పూజింపమనిరి. మా దేవుడు సమర్థత కలిగిన దేవుడే. ఒకవేళ బై మిస్టేక్ ఏమైనా జరిగి మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేస్తే అయినా పర్లేదయ్యా, మేము కానీ మీ దేవతను పూజించము, మొక్కము, సాష్టాంగ నమస్కారం చేయము, చచ్చిపోతాం. కానీ మా విశ్వాసంలో నుంచి మేము సన్నగిల్లము, మా విశ్వాసంలో నుంచి మేము దూరం కాలేము. మా దేవుడే, మా సృష్టికర్తే, మమ్మల్ని పోషించిన వాడే, మమ్మల్ని పుట్టించిన వాడే, మాకు ఇట్టి ధైర్యాన్ని ఇచ్చిన వాడే తప్ప వేరొకరికి మేము పూజ చెయ్యము, వేరొకరిని మేము పూజించము, వేరొకరిని మేము సేవించము, వేరొకరిని మేము ఆరాధన చేయము, వేరొకరిని మేము సాష్టాంగ నమస్కారం చేయము. అట్టి రీతిగా ఉండాలి విశ్వాసులు. 100కి 100 మార్కులు సంపాదించేసుకున్నారండి. 100కి 100 మార్కులు సంపాదించుకుని దేవుని విడిచిపెట్టేశాడా? అగ్నిగుండంలో పడేస్తే
పడేసిన అగ్నిగుండములో నుంచి వచ్చి వాళ్ళందరినీ రక్షించాడండి. ఎవరైతే పడేసారో వారే కాలిపోయారు, ఆఖరికి వారే నష్టపోయారు, వారే అగ్నిగుండములో పడవేయబడ్డారు. దేవుడు పెట్టిన ఎగ్జామ్స్లో, పరీక్షల్లో గెలిచిన వారిల్లు. ఈ లోకం పెట్టొచ్చు ఎగ్జామ్స్, అది నీ భౌతికమైన జీవితం మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పాస్ అవుతే ఫెయిల్ అవునా, అది నీ జీవితం మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పాస్ అవ్వకపోయినా పర్లేదు, నేను చెబుతున్నాను. ఒకవేళ అలాగని పాస్ అవ్వద్దని చెప్పట్లేదు. ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా జరిగితే ఏం కొంపలేమి మునిగిపోవు. మరలా ఏదో ఒక జాబ్ చేసుకొని, ఏదో ఒక పని చేసుకొని, ఏదో ఒక రకంగా ఈ లోకంలో బ్రతకొచ్చు, అవకాశం ఉంది. నువ్వు చదువులేదని నేను ఈ లోకము నుంచి, దేశం నుంచి, ఈ రాష్ట్రం నుంచి, గ్రామం నుంచి, పేట నుంచి నిన్ను బయటికి తోలిరు, వెళ్ళిపోమనరు. ఆజ్ఞలేమి, చట్టాలేమి రాయరు. అమ్మా నువ్వు 10th క్లాస్లో ఫెయిల్ అయిపోయావు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లు పోయినాయి, నువ్వు మా ఊర్లో ఉండడానికని మీ ఊరి పెద్దలు ఏమైనా చట్టాన్ని తీసుకురారు. ఒకవేళ పాస్ అవ్వకపోయినా బ్రతకడానికి అవకాశం ఉంది. ఎంతోమంది పెద్ద పెద్ద కంపెనీలు కట్టి, చదువు రాని వారే కంపెనీలు కట్టి ఎంతోమందికి, వేల మందికి ఉద్యోగాలు ఇస్తున్నారండి. చదువులేని సచిన్ టెండూల్కర్, ఫెయిల్ అయిపోతున్న ఆయన సచిన్ టెండూల్కర్ భారతదేశం తరపున క్రికెటర్ ఆడు మంచి పేరు తీసుకొచ్చాడు. ఆయన ఎన్నో సెంచరీలు కొట్టాడు ఆయన. అలాగే ఏ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టరు, ఎంతోమంది సినిమా డైరెక్టర్లు, సినిమా హీరోలు ఎంతోమంది, వారి జీవితాలు ఏం బాగున్నాయా, బాగా సంపాదించుకున్నారే. ఒకవేళ చదువు అవ్వకపోయినా, చదువులో ఫెయిల్ అయిపోయినా వారి జీవితాలు ఉన్నతమైన టార్గెట్ పెట్టుకొని కష్టపడి ఇదో రకంగా ప్రయోజకులు వారు ఉన్నతమైన స్థితిలోనికి ఉన్నారు. ఒకవేళ లోకం పెట్టే ఎగ్జామ్స్లో పాస్ అవ్వకపోయినా పర్లేదు, కానీ దేవుని పెట్టిన పరీక్షలో ఖచ్చితంగా మనిషి పాస్ అవ్వాలి. అప్పుడు కానీ ఫెయిల్ అవుతే అప్పుడు ఉంటుంది నీకు అసలైన శిక్ష. దేవుడిచ్చిన ఒక చట్టం ఉంది. ఎవడైతే దేవుణ్ణి పెట్టిన పరీక్షలో పాస్ అవ్వలేదో వాడందరూ నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోతాడు. భక్తి ఉండాలి, నీతి ఉండాలి, నిజాయితీ ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, ప్రేమ ఉండాలి, జాలి ఉండాలి, దయ ఉండాలి, దేవుని మీద నమ్మకం ఉండాలి, దేవుడిని మాత్రమే పూజించేవారుగా, దేవుని మాత్రమే సేవించేవారుగా, దేవుని మాత్రమే ఆరాధన చేసేవారుగా మనం ఉంటే ఖచ్చితంగా ఆ ఎగ్జామ్స్లో పాస్ అవుతే మనం నిత్యత్వంలోనికి వెళ్తాం. అదే ప్రతిఫలం. ఏం చేస్తారో సర్టిఫికేట్ ఇస్తారు లోకం. నేను రాసిన 10th ఎగ్జామ్స్, ఓపెన్ 10th సర్టిఫికేట్ ఇచ్చారు. కానీ దేవుని పరీక్షలో పాస్ అవుతే ఇచ్చే సర్టిఫికేట్ ఏంటో తెలుసా? పరలోకంలో నీ పేరు లిఖితం చేస్తాడు దేవుడు, నీకు మంచి బహుమానం ఇస్తాడు దేవుడు. అట్టి బహుమానం కొరకు మనం కష్టపడాలి. దాని కొరకు అవమానం వచ్చినా, నింద వచ్చినా, హేళన చేసినా, లేనిపోని మాటలు నీ మీదకు వచ్చేసినా, ఎంతోమంది నేను తృణీకరించిన, నీ భార్య, నీ పిల్లలు, నీ భర్త, నీ కుటుంబం వారు, నా అనుకున్న వారు, బంధువులు, స్నేహితులు అందరూ వెలివేసేసినా నేను చేయి విడవను, ఎడబాయి నేను వాగ్దానం చేసిన సర్వోన్నతుడైన దేవుడు నీ పక్షాన ఉండగా నీకు విరోధి ఎవడు ఉండడండి. లోకమంతా ఒక పక్క వచ్చినా దేవుడే నీ పక్క ఉంటే చాలు. అట్టి ధైర్యము, అట్టి విశ్వాసం మనం ఉంటే ఖచ్చితంగా మంచి ప్రతిఫలం పొందుకుంటాం అండి. ఈరోజు నేను చెబుతున్న ఈ యొక్క పాఠానికి సబ్జెక్ట్ ఏంటో తెలుసా? జీవితమే ఒక పరీక్ష. లోక సంబంధమైన పరీక్షల్లో ఒకవేళ పాస్ అవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా దేవుని పెట్టిన పరీక్షలో, ఈ చిన్న జీవితంలో దేవుడు మనకి పెట్టిన పరీక్షల్లో మనం గెలిస్తే, టార్గెట్ పెట్టుకొని గోల్ పెట్టుకొని సాధించాలని పట్టుదల ఉంటే ఖచ్చితంగా దేవుడు ఒక మంచి బహుమానాన్ని మనకి ఇస్తాడు. అట్టి బహుమానాన్ని మనందరూ పొందుకోవాలని ఆశపడుతున్నాను. తలలు వంచండి, చిన్నపాటి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడమైన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ అపారమైన ప్రేమను బట్టి, మీ ఉచితమైన కృపను బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ప్రభా, మరి ఈ లోకంలో మనిషి బ్రతకడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి ప్రభా తండ్రి. మరి సంవత్సరం అంతా చదువున బిడ్డలు మరి పరీక్షలు రాస్తున్నారు ప్రభా. వారి పక్షాన మీరు న్యాయం జరిగించండి. వారికి చక్కటి బహుమానం మీరు దయచండి. చక్కటి మార్కులతో ప్రభా వారు పాస్ అవ్వడానికి కృపను మీరు అనుగ్రహించండి ప్రభా. శ్రద్ధాశక్తులతో చదవగలిగే జ్ఞానమును, వివేకమును, బుద్ధి మీరు దయచేయండి. జ్ఞాపశక్తిని మీరు దయచేయండి ప్రభా. తల్లిదండ్రులు కష్టపడి ఎంతో రాత్రనక, ఎండనక, వాననక కష్టపడి, చల్లనక ప్రభా తన మంచనక ప్రభా ఎంతోమంది తల్లిదండ్రులు కష్టపడి పిల్లలను ప్రయోజకులను చేయాలి, వారి కాళ్ళ మీద వారు నిలబడాలని
ఎంతో ప్రయత్నం చేస్తున్నారు ప్రభా. ఆ త్యాగము, ఆ ప్రేమ, ఆ కష్టము గుర్తించలేని పిల్లలు ఎందరో ఉన్నారు ప్రభా. తండ్రి వారందరిని తండ్రి బట్టి ప్రార్థన చేస్తున్నాను. వారికి మంచి మనసును దయచేయండి. అయ్యో నా తల్లి నా కొరకు కష్టపడుతుంది, నా తండ్రి నా కొరకే కష్టపడుతున్నాడు, నా భవిష్యత్తు కొరకే ఆలోచిస్తున్నారనే ప్రభా ఆలోచన కలిగి మంచిగా చదువులు చదువుకోవడానికి, ప్రభా మంచి జాబులు సంపాదించుకోవడానికి, ఉన్నతమైన స్థితిలోనికి ప్రభా వారి కాళ్ళ మీద వారు నిలబడడానికి సహాయం మీరు అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఒకవేళ ప్రభా ఒకవేళ పాస్ అవ్వకపోయినా ఈ లోకంలో బ్రతకడానికి ఎన్నో మార్గాలు, ఎన్నో అవకాశాలు ఉన్నాయి ప్రభా. అట్టి రీతిగానే ప్రభా తండ్రి వాళ్ళందరూ బ్రతకడానికి సహాయం అనుగ్రహించండి. ఎవరు సూసైడ్ కానీ ఆత్మహత్య కానీ చేసుకోకుండా ప్రభా తండ్రి మంచి మనసును, ధైర్యాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఒకవేళ ప్రభా ఈ లోకం పెట్టిన పరీక్షల్లో పాస్ అవ్వకపోయినా పర్లేదు, కానీ మీరు పెట్టిన పరీక్షల్లో ఒకవేళ నేను పాస్ అవ్వకపోయినా అయ్యో నేను నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాననే భయాన్ని పుట్టించండి. దాని కొరకు ఆలోచన కలిగి ఉండడానికి మనసుకి వణుకును పుట్టించండి, భయమును పుట్టించండి. దేవానికి స్తోత్రాలు. కనీసం పాస్ అవ్వడానికైనా ప్రభా పరుగులెట్టడానికి, ప్రయాసపడడానికి కృపను మీరు అనుగ్రహించండి ప్రభా. మా ముందు ఎంతోమంది భక్తులు 100కు 100 మార్కులు సంపాదించుకున్నారు. ఒకవేళ మేము అట్టి బ్రతుకు మేము బ్రతకలేకపోతున్నామేమో తండ్రి, కనీసం మేము పాస్ అవ్వడానికి ప్రభా తండ్రి మేము ప్రతిఫలం పొందడానికి సహాయం అనుగ్రహించి కృపను అనుగ్రహించమని, మీకు నచ్చే పనులు చేయడానికి కృపను అనుగ్రహించమని ప్రభా. ఎందరికైతే మాటలు అర్థమయ్యో వారందరూ మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచమని, ఈ మందిరానికి కావలసిన స్థలం విషయంలో గొప్ప కార్యమును మీరు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్.